ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగింది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి. ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూపొద్దు, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యుల విన్నపం. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. హార్వెస్టర్ ను ఢీకొని ఆర్టీసీ బస్సు, ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత విశ్వాసం పెరిగిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ రేషన్ షాపు పరిధిలోని పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన రెంటెం మల్లయ్య ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన అన్నంతో సాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మాట్లాడుతూ పేద ప్రజలకు సన్నబియ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. గతంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. మరి 2014 నుంచి 2023 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం ప్రభుత్వాలు నడిపినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ గంగాపూర్ గ్రామంలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందమ్మా. ఇవాళ ఎందుకోబట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి గౌరవ మీరందరూ ప్రేమతో అభిమానంతో మీ అన్నగా నాకు నేను ఎమ్మెల్యే చేసినాము. మన మార్పు కోరుకున్న ప్రభుత్వం సంవత్సరంన్నర లోపల 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం కానీ, అమ్మా ఇవన్నీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం మా సోదరి మళ్ళకి కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంలో పట్టారు. కొత్త రేషన్ కార్డు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకెవరికి ఇవ్వలే. ఆ కొత్త రేషన్ కార్డు కూడా అమ్మా ఈ నెల తారీఖు 30 తారీఖులో కూడా కొత్త రేషన్ కార్డు మొత్తం ఇప్పించి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా సన్నబియ్యం ఇప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నాను. మాదిగలను చిన్న చూపు చూడటం తగదన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ నగరంలోని స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నందు మంగళవారం రోజున మాదిగ కులస్తుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహనీయులు జయంతి ఉత్సవాల కమిటీలకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిపారు. సమావేశానంతరం తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షులు కొండ స్వరూప మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీలకు సంబంధించి ఏనాడు కూడా జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఒక్కరే ఉండేవారని, కానీ నేడు మహనీయులు బాబు జగజ్జీవన్ రావు జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ నియమించి వేడుకలు జరిపారని, కానీ త్వరలోనే రాబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా వారిని తొలగించి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కమిటీ చైర్మన్ గా నియమించడం చాలా బాధాకరమన్నారు. కేవలం మాదిగ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూసేందుకే ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణనే కమిటీ చైర్మన్ గా నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, గోష్కి శంకర్, గజ్జల ఆనందరావు, కల్లేపల్లి శంకర్, కొండ స్వరూప, గోష్కి అజయ్లు మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, మాదిగ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. కొండ స్వరూప, నేను ఎక్స్ మానకొండూరు తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఏదైతే పూజ్య బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కానీ, మరి అంబేద్కర్ గారి జయంతి కానీ, ఈ 2 ఉత్సవాలకు కూడా మరి దళిత సంఘాల్లో ఉన్నటువంటి ఏదో ఒక చైర్మన్గా ఉండడం జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాలుగా మరి ఒకరే ఈ అంబేద్కర్ జయంతి కానీ, పూజ్య బాబు జగజ్జీవన్ రావు జయంతి కానీ ఒకడే చైర్మన్గా అంచెలంచెలుగా తరతరాలుగా ఉండడం జరిగింది. మరి దాన్ని మేము పరిశీలించినట్టయితే ఈసారి కూడా కవంపల్లి సత్యనారాయణ గారు మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు, మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. మరి తననే మేము 59 కులాల్లో ఉన్నటువంటి దళితులందరం ఏకమై ఖచ్చితంగా చైర్మన్ కవంపల్లి గారు ఉండాలని మేము నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు అది అప్రూవల్ కూడా అయ్యి మేము సోషల్ వెల్ఫేర్ డీడీ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి కావున దళితులందరూ కూడా ఏదైతే చొప్పదండి ఎమ్మెల్యే
మరి మేడిపల్లి సత్యం గారిని మరి ముందుకు తీసుకురావడం జరిగింది మాల సోదరులు. మరి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తరతరాలు ఉన్నటువంటి చైర్మన్ పదవి ఒకరే చేయాలన్నది మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అయినా కూడా మొన్న పూజ్య బాబు జగజీవన్ రామ్ కమిటీ కూడా మేము 1 by 1 ఇచ్చినా కూడా మేము స్వాగతించినాం, వాళ్ళను ఏమీ అనలేదు. మరి మేము 2 సార్లు దళితులము మన ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగా చూస్తే 9% మాకు రిజర్వేషన్ వచ్చింది, మరి మాలలకు 4% వచ్చింది. కాబట్టి దాని ప్రకారంగా చూసినట్టే అయినా కూడా మేమే 9 సార్లు చేస్తే వాళ్ళు 4 సార్లు చేయాలి. అయినా మేము కాంప్రమైజ్ అయ్యి మేము 2 సార్లు ఉత్సవ కమిటీ చైర్మన్గా మా దళితులే ఉండాలి, ఆ తర్వాత వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇచ్చేది ఉంటుంది అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే గారు కూడా 50,000 మంది మెజారిటీ తోటి మా మాదిగలతోటే మీరు. నా పేరు సుధా లక్ష్మణ్, నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మరి ఈ జరగబోయే 14/4/2025 రోజున జరగబోయేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ కమిటీకి చైర్మన్గా కవంపల్లి సత్యనారాయణ గారిని మేము ఎన్నిక చేయడం జరిగింది. మాదిగోళం అందరం కూడా మొదలు అనుకొని ఆ ప్రకారం చేసినాం. కాకపోతే ఏకపక్షంగా మాల సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు ఎమ్మెల్యే కవంపల్లి మన మేడిపల్లి సత్యం గారిని మిస్గైడ్ చేసి ఆయననే చైర్మన్ ఉండాలని చెప్పి ఏకపక్షంగా వాళ్ళు లిస్టు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించకుండా దాన్ని ఆమోదం చేయాలని చెప్పి సంతకం చేసి పంపడం జరిగింది. అది కరెక్ట్ కాదన్న. వచ్చే సంవత్సరం 2 కమిటీలు మీరే చైర్మన్ కానీ మేము అందరం ఒప్పుకుంటాం, మేము ఘనంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ ఘర్షణ వాతావరణంలో అన్న మీరు మమ్మల్ని కూడా అందరినీ మన్నించి ఈసారి కవంపల్లి సత్యనారాయణ ఈ యొక్క జయంతి కమిటీకి చైర్మన్గా కొనసాగించే విధంగా మీరు మీ సామాజిక వర్గాన్ని కంట్రోల్ చేయాల్సి ఉండే అవసరం ఉంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం మీ అందరం కూడా మీ పక్కనే ఉంటాం, మీ వెంబడే ఉంటాం, విజయవంతం చేసుకుంటే కృషి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సముద్రాల అజయ్, నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మహనీయులు పూజ్య బాబు జగజీవన్ రామ్ జయంతి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని మరి ఈ జయంతులకు సంబంధించి 2 కమిటీలను కూడా వేసుకోవడం జరిగింది. అలాగే 2 కమిటీలకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు ఎమ్మెల్యే గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే బాబు జగజీవన్ రామ్ జయంతిని మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చైర్మన్ హోదాలో నిర్వహించుకోవడం జరిగింది. కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మరి చైర్మన్గా మేడిపల్లి సత్యం గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు మరి నేను ఉంటానని చెప్పడం, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ జయంతోత్సవాల్లో ఎప్పుడైనా గత 30-40 సంవత్సరాలుగా మరి డీడీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర మరి రికార్డు ఉంటుంది, ప్రభుత్వం దగ్గర ఎవరు చైర్మన్గా చేసినా కూడా 2 జయంతులకు ఒకరే నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు కావాలని ఒక ఉద్దేశపూర్వకంగానే మా మాల సోదరులు మరి మేడిపల్లి సత్యం గారిని తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఆయన కూడా మాదిగల మధ్యలో మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరిపైన మాదిగల పైన మరి వివక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాదిగలను చిన్న చూపు చూడొద్దన్నా, మీరు చొప్పదండి నియోజకవర్గంలో మరి 50,000 మంది మెజార్టీ మాదిగలు ఎన్నుకుంటేనే మీరు ఎమ్మెల్యే అయినరు అన్న. కాబట్టి మా యొక్క ఎవరైతే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉన్నాడో 2 జయంతులకు చైర్మన్గా చేస్తాడు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మరి ఆయన పైసలు పెట్టుకొని పార్టీని డెవలప్ చేసి ఇలా మీ ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకున్నాడన్న. కాబట్టి మేము కూడా మిమ్మల్ని గౌరవించుకుంటాం. వచ్చే సంవత్సరం మీరు 2 జయంతులకు చైర్మన్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్న. కరీంనగర్ జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపుకు వెళుతున్నటువంటి హార్వెస్టర్ను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో హార్వెస్టర్ రోడ్డుకి యువతల వైపు బోల్తా పడటంతో డ్రైవర్ హార్వెస్టర్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానికులు 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ వద్ద జరిగింది. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బండి లేస్తాను అలాగే శుద్ధాలు అసలు గిరి కాదు, అసలు ముందు గాడి అది అక్కడ ఎక్కడికి తెలుసా.
అదే ఆడికెళ్ళే పోయింది అది. तमिल लो लौट इन डबल के लौट छोड़ और थोड़ा अल्लाह सेट राइट కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో ప్రమాదం జరిగింది. ఒడ్డెర కాలనీలోని గోల్డెన అశోక్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో గుడిసె మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారుగా 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయ్యి గుడిసె కట్టుకున్నది. ఇల్లు కట్టుకున్నానే 1,50,000 ఇట్లా పెట్టిన పనికి వచ్చారికే బాధలు ఫోన్ చేస్తే తెలిసింది. వచ్చారికే మొత్తం కూలి పనికి వచ్చారికే మొత్తం కట్టుకున్నది. నష్టపరిహారం గవర్నమెంట్ అయినా కట్టిస్తా అని ఆధారపడతాను, సాయం చేయాలని. ఆస్తి నష్టం ఎంత? ఏమేమి ఉన్నాయి పోయినా? వేల బట్టలు, బియ్యము, ఉప్పు, నూనె, కరప అన్నీ కాలిపోయినాయి. బట్టలు కానీ కాలిపోయినాయి, బీరో కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. బెడ్ మంచం కానీ కాలిపోయినాయి. ఒక మంచం 1,50,000 సుతం కాలిపోయినాయి. అలానే గవర్నమెంట్ కొంచెం సాయం చేయాలని కోరుకుంటాను. ఇదే గుడిసె, ఏం లేదు, పని చేసుకునే బతికేటలో. కొంచెం సాయం చేయండి. మాకేం లేదు, నష్టపరిహారం. 2 చిన్న పిల్లలు, బట్టలు కానీ ఏం లేకుండా మొత్తం కాలిపోయినాయి. గ్యాస్ లీక్ అయ్యి కూలి పనికి వచ్చే వరకు నష్టపరిహారం కొంచెం సాయం చేయమని కోరుకుంటాను. ఇల్లు కట్టుకుంటామని 1,50,000 అప్పు తీసుకొచ్చుకున్నాను. అవి కూడా కాలిపోయినాయి. సాయం చేస్తామని కోరుకుంటాను. ఏం లేదు మాకు. శ్రీ రేణుకామాత జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయం ప్రాంగణంలో మంగళవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల నుండి గ్రామాల నుంచి అశేష భక్తజనం హాజరై నాటక ప్రదర్శనను తిలకించారు. అనంతరం శ్రీ రేణుకామాత కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగాయి. భక్తులు కళ్యాణానంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం గ్రామాలలో ఇలాంటి నాటక ప్రదర్శన నిర్వహించేవారు. రాను ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయని, వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉందన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కళలను నేర్చుకుని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న యువతపై ఉందన్నారు. మా బృందం ఆధ్వర్యంలోని చిరుతల రామాయణం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, సీతారాముల కళ్యాణం వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శిస్తున్నామని వారు తెలిపారు. ఈ వేడుకల్లో కళాకారులు పట్టెం రాజు పటేల్, నర్రా రవీందర్ రెడ్డి, మీసాల మంకయ్య, రొండ్ల రామ్లింగారెడ్డి, పులి పరశురాములు, ఎడ్ల రాజు, ఎడ్ల ఎల్లయ్య, ముత్యం రెడ్డి, కుంటయ్య, కూన చంద్రయ్య, చంద్రశేఖర్ రెడ్డి, పిట్టెల నర్సయ్య, కనకయ్య, ఎడ్ల రాములు, ఎడ్ల పరశురాములు, రామ్ చరణ్, బాను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా ధన్యవాదములు. జై శ్రీరామ్. అంతరించిపోతున్నటువంటి కళలను మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం, అలాగే కళాకారులు ముందుకు వచ్చి ఈ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, అలాగే ఎందరో కవులు, కళాకారులు కనుమరుగవుతున్నటువంటి భాగవతానికి ముందడుగు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రేపాక భక్తులకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క రేపాక గ్రామంలోన, ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోన శ్రీ రేణుకాదేవి యొక్క జీవిత చరిత్ర చెప్పబడుతుంది. ఇటు కార్యక్రమంలోన ముందు రోజు ఆ యొక్క రేణుకాదేవి కళ్యాణ ఘట్టం జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారికి ఆ యొక్క నాగవెల్లి జరిపించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు, అలాగే మన మీడియా మిత్రులకు, అలాగే కోటి జనములకు అందరికీ ఈ యొక్క ధన్యవాదములు, కళాభివందనములు. జననీకి జై. జై. అందరికీ ధన్యవాదములు. మేము
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున గత 7-8 సంవత్సరాల నుండి మేము ఇక్కడ కళాపోషణ జరుగుతుంది. ఈ సంవత్సరం రేణుకాదేవి చరిత్ర చెప్పడం జరుగుతుంది. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన మా గురువు గారు, అలాగే భక్తులు, గ్రామ పెద్దలు, మాకు సహకరించిన దాతలు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఇలాగే సుఖ సంతోషాలతోటి ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగనే ఆడతామని విన్నవించుకుంటాను. జై రేణుకా మాతాకి. మా గురువుకైనా కానీ ధన్యవాదాలు. ఒక రేపాక గ్రామంలోన నేను ఒక చిన్న 16 సంవత్సరాల నుంచి ఆటలు ఉండాలంటే అప్పుడు ఒక రవి పంతులు అంటే ఒక గైని రవి ఉండే మాకు నేర్పేటప్పుడు 30 సంవత్సరాల ఇప్పుడు మాకు కూడా వాళ్ళ కొడుకు అనేది ఒక బాల్ అనేది మాకు నేర్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కానీ మేము బ్రహ్మంగారాట ఆడినాం. నేడు ఇప్పుడు కూడా ఎల్లమ్మ మాట మాత్రం ఇది ముందు చేసినాం. ఇప్పటికి మాత్రం ఇవాళ సెకండ్ ఆట ఆడుతున్నాము. రేపైతే అయిపోతుంది. వీటికి ధన్యవాదాలు. జగజ్జననికి మేము ఈ రేపాక గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం అంటే 30 సంవత్సరాల క్రితం కూడా మేము బ్రహ్మంగారి చరిత్ర మొదలుకొని రేణుక ఎల్లమ్మ చరిత్ర, అట్లాగే చిరుతల రామాయణము, వివిధ కథలను కూడా మేము ప్రోత్సహిస్తూ వాటిని ఆదరిస్తూ మేము ఆ చరిత్రను పారాయణం చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఈ టెంపుల్ నిర్మాణమైన నుండి 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటిగా ఒక కథను మారుస్తూ మరొక కథ కొన్ని రోజులుగా మేము ఈ కళను ప్రోత్సహిస్తున్నాము. మేము ముందుకు తీసుకుపోవడానికి, దాన్ని ప్రోత్సహించడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము ప్రతి శ్రీరామనవమి ఏదో ఒక చరిత్ర చేస్తాము. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము రేణుకా చరిత్ర గత 30 సంవత్సరాల క్రితం చేసిన ఈ రేణుకాదేవి చరిత్రను ఈసారి మేము 41 రోజులుగా మేము దీన్ని దీక్షగా పట్టుదలతో మేము చేసి మా సోదరులందరూ కష్టపడి నిద్రలకు శ్రమకు ఓర్చి చాలా కృషిగా ఇంట్రెస్ట్గా అందరూ చాలా చేసారు. మేము ఇప్పుడు దీన్ని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. మరియు ఈ కళను ఆదరించే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున రచిస్తున్నాం. మాకు ఈ శిక్షణనిచ్చి 40 రోజులుగా శిక్షణనిచ్చిన గైని భానుచందర్ కల్లపల్లి గారు మా గురువు గారు, మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మరియు మాకు ఆదరిస్తున్న గ్రామ ప్రజలకు, పెద్దలకు, కళాకారులకు, మాతోని కలిసి చేసిన మా భక్తులకు, మా సీనియర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కళను ఇట్లా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మ వెంకన్న సతీమణి చిలుకమ్మ దశదిన కర్మలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా మున్నూరు కాపుకుల అభివృద్ధి బొమ్మ వెంకన్న చేసిన సేవలు మర్చిపోలేనివని, ఆయన సతీమణి చిలుకమ్మ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ధైర్యం అందించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ ఇంటి నుండి నూతన వస్త్రాలు స్వామివారికి ఒడిబియ్యం తీసుకుని రాగా ఆలయంలోని సాయంత్రం వేళ పలువురు భక్తుల మధ్య ధ్వజారోహణ పట్టం పూజా కార్యక్రమం జరిగింది. ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాదం అందుకోవడానికి పలువురు భక్తులు పోటీ పడ్డారు. గరుడ ప్రసాదం దొరికితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, పాప వినాశనం అవుతుందని, దీర్ఘకాల రోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల యొక్క విశ్వాసం. అనంతరం నరసింహస్వామి వారి యొక్క ఉత్సవ మూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో గుట్టపైనున్న గుడి చుట్టూ ప్రదక్షిణ కావించి కళ్యాణ మహోత్సవానికి ఆరు బయట సుందరంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోని కళ్యాణ మహోత్సవాన్ని
అంగరంగ వైభవంగా వేద పండితులు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులు పలువురు పాల్గొని ఒడిబియ్యం, స్వామివారికి నూతన వస్త్రాలు, పుస్తె మెట్టలను బహుకరించుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి పెక్కు మంది భక్తులు హాజరై తమ యొక్క మొక్కులను చెల్లించుకున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయం ముందు ఏర్పాటు చేశారు. శోభనాలు నీకు నతనికి తగును కలకాలము మేచ కళ్యాణమమ్మ 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 రామనామమతనిది రామము నీవైతేను రామన వరుణమతడు రామము నీవు రామనామమతనిది రామము నీవైతేను రామన సరిజలది సాయి జలది కన్యవు నీవు కళ్యాణమమ్మ గోవింద స్వామి గోవింద. అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ అత్తక స్వామి వారు ఆ పుస్తకం అందరికి కూడా పుస్తకం అందరూ చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద. వధూవరయో శిరసి సజీరగుణం నిక్షిపేత్. అమ్మవారికి తిరుకల బెల్లం పెట్టే కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. పాడరమ్మ కూడున్నది పది చూడి కుడుతనాంచారి శోభానే 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 కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమ నారసింహాయ మంగళం కార్యై శత్రునాయాస్తు మంగళం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం వేళ స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. ప్రత్యేక పల్లకిలో అశ్వంపై ఉంచిన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు గ్రామంలోని పలువురు మహిళలు మంగళహారతులతోటి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు 5 రోజుల పాటు గ్రామంలోని పురవీధులను పర్యటిస్తారని ప్రచారం ఉంది. ప్రత్యేక పల్లకి కింద నుండి పలువురు భక్తులు అటు ఇటు వెళ్లడం, మొక్కుకోవటం ఇక్కడ ఆనవాయితీ. విశేషంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించడం జరుగుతున్నది. ఇది ఈ గ్రామం మొత్తం తిరగడం ఇదొక విశేషం. అంతేకాకుండా
రేపు గజవాహనము, అలాగే గరుడ వాహనము, అలాగే ఇంకా అనేక రకమైన వాహనాల మీద స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఇది ఈ గ్రామంలో విశేషంగా జరుగుతున్నది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మన అగ్రిటెక్ షాప్ ను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరం పడే వ్యవసాయ పనిముట్లు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా కాల్వ శ్రీరాంపూర్లోనే మన అగ్రిటెక్ సంస్థ ద్వారా బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు అవసరం పడే ప్రతి ఒక్క వ్యవసాయ నూతన పనిముట్లు మన అగ్రిటెక్ లో లభిస్తాయని, మండలంలోని రైతులు ఎట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మన అగ్రిటెక్ నిర్వాహకులు పిన్నింటి శ్యామరెడ్డి, పిన్నింటి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, పుప్పల నాగార్జునరావు, బండా రవీందర్ రెడ్డి, గూడపు జనార్దన్ రెడ్డి, జట్టి దేవయ్య, ఆకారపు శ్రీనివాసరెడ్డి, కర్ణాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలో మన అగ్రిటెక్ సంస్థ ద్వారా ఈరోజు శ్రీరాంపూర్లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి పనిముట్టు కూడా శ్రీరాంపూర్లో దొరికే విధంగా మన అగ్రిటెక్ వారు మరి ఏర్పరుచుకున్నటువంటి ఈ షాప్ను మరి గతంలో జమ్మికుంట లేదంటే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ పోయి తీసుకొచ్చుకున్నటువంటి పనిముట్లు అన్నీ కూడా శ్రీరాంపూర్ మండలంలో మన అగ్రిటెక్లో రేపటి నుంచి మరి అందుబాటులో ఉంటాయి కనుక మరి శ్రీరాంపూర్ మండల రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ ద్వారానే మరి తీసుకోవాలని, మరి ఏం తీసుకున్నా మన అగ్రిటెక్లో తీసుకుంటేనే కొంత రేపు గ్యారంటీ కానీ, అదేవిధంగా దానికి ఏదైతే పనిముట్లు ఖరాబ్ అయినా కానీ మరి దానికి సంబంధించిన సామాను కూడా ఈ మన అగ్రిటెక్లో దొరుకుతాయి కనుక తప్పకుండా ఇంకా రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ను వాడుకోవాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలోని హనుమాన్ మాలా దీక్షపరులు 41 రోజులు దీక్ష పూర్తి చేసుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ మాలా దీక్షపరులు ఇరుముడి కట్టుకుని 52 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. లక్ష్మీ నరసింహ ఆలయం నుంచి హనుమాన్ దీక్షపరులు ఇరుముడితో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. మహిళల మంగళహారతులతోటి భజన కార్యక్రమాలతో శ్రీరామనామస్మరణతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ విజయ మొగిలి, మాజీ ఎంపీటీసీ రామరాయమల్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగింది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి. ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూపొద్దు, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యుల విన్నపం.
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. హార్వెస్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.